లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:47. తిథి ఏకాదశి మధ్యాహ్నం 11:07 వరకు. నక్షత్రం అశ్విని మధ్యాహ్నం 12:49 వరకు. వర్జం ఉదయం 8:18 నుంచి 10:06 వరకు. మరల రాత్రి 11:40 నుంచి 1:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుంచి 9:14 వరకు. మరల మధ్యాహ్నం 12:42 నుంచి 1:34 వరకు. అమృతకాలం ఉదయం 6:30 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. నేటి విశేషం ఏకాదశి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే ఒకేసారి ఆహారాన్ని తీసుకోవాలి. ఆ ఆహారంలో శ్రేష్టమైనటువంటివి ఎలా అంటే ప్రధానంగా ఉప్పు ఆహారంలో వాడకూడదు. పప్పు మొదలైనటువంటి పదార్థాలు తినకూడదు. అన్నాన్ని పాలు కాసిన వేసి అత్యసరిగా వండితే దాన్ని హవిర్ద్రవ్యం అంటారు. దాన్ని తీసుకున్నా పర్వాలేదు. దానికంటే శ్రేష్టమైనది నూక చేసి దాన్ని వండి తీసుకోవడం. దాంట్లో కూడా ఉప్పు ఉండకూడదు అన్నమాట. ఒకేసారి తీసుకోవాలి. దానికంటే శ్రేష్టమైనది అపక్వాహారం, పళ్ళు తిని ఉండడం చాలా మంచిది. ఇలా మనం ఆ నియమాన్ని ఆచరించడం ద్వారా, రాత్రి జాగరణం చేయడం ద్వారా, మరునాడు ద్వాదశి ఉండగా పారణ చేయడం ద్వారా ఏకాదశి వ్రత ఫలితాన్ని మనం పొందుతాం అన్నమాట. దీనిలో ముఖ్యంగా దశమి నాడు రాత్రి ఫలహారం చేయాలి. ద్వాదశి నాడు కూడా రాత్రి ఫలహారమే చేయాలి. ఏకాదశి నాడు ఒక పూట ఫలహారం చేయాలి. ఈ రకమైనటువంటి ఆచరణ వల్ల మానసిక శారీరక ఆరోగ్యాలు మెరుగవడంతో పాటుగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సులభంగా సాధించవచ్చు. నేటి ఆణిముత్యం. స్వానుభవమే అత్యుత్తమ గురువు.